హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో రాగి పిండితో వడియాలని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా ఈ వడియాలు ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెలోకి రాగి పిండిని కొలిచి తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు సగ్గు బియ్యంని తీసుకుంటున్నాను. ఈ సగ్గు బియ్యంని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు సగ్గు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మిక్సీ పట్టేసేసి రాగి పిండిలో వేసేసాను. ఆ తర్వాత ముందుగా 1 కప్పు నీళ్లు ఈ పిండిలోకి వేసి ఎక్కడెక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ముందే ఎక్కువ నీళ్లు వేయకుండా 1 కప్పు మాత్రమే నీళ్లు వేసి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే కప్పుతో మరో కప్పు వరకు నీళ్లు వేయాలి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను, 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం పొడి తీసుకున్నాను కదా. ఈ పిండిలోకి 2 కప్పుల వరకు మళ్ళీ సేమ్ అదే కప్పుతో నీళ్లు వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల నీళ్ళలోకి వేసిన వెంటనే ఉండకట్టకుండా ఉంటుందండి. అలాగే సగ్గుబియ్యం కూడా కాస్త నానుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కప్పుతో నీళ్ళని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు రాగి పిండి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం పొడి తీసుకున్నాం కదండి. అందులోకి ముందు పిండిలోకి 2 కప్పుల వరకు నీళ్లు వేశాను. మిగతా 8 కప్పుల వరకు ఇక్కడ నీళ్లు వేస్తున్నాను. ముందు పిండిలోకి 2 కప్పులు నీళ్లు వేశాను. ఆ తర్వాత మళ్ళీ 8 కప్పులు నీళ్లు వేసి స్టవ్ మీద పెడుతున్నాను. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అయితే ఈ నీళ్లు మరిగేలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలను కూడా వేశాను. నెక్స్ట్ కొంచెం జీలకర్రని ఇలా వేసేసి ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టేశాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసేసి స్టవ్ మీద నీళ్లు పెట్టాం కదా, ఈ లోపు నీళ్లు కూడా వేడై ఉంటాయండి. మరీ ఎక్కువగా వేడవనవసరం లేదు. జస్ట్ ఇలా కాస్త వేడిగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన రాగి పిండిని అడుగు నుంచి మళ్ళీ ఒకసారి కలిపి ఎక్కడక్కడ ఉండలు లేకుండా ఇలా వేసేయాలి. వేసిన వెంటనే అడుగు పట్టేయకుండా ఇలా కలుపుకోవాలండి. అలానే వదిలేయకుండా ఇలా వెంటనే కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఇక్కడ మనం 1 కప్పు రాగి పిండి 1/2 కప్పు సగ్గుబియ్యం పొడి తీసుకున్నాం కదండి. ఆ పిండికి మొత్తం 10 కప్పుల వరకు నీళ్లు వేసి ఈ వడియాలని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో మళ్ళీ నీళ్ళను కూడా అదే కప్పుతో తీసుకొని ఈ వడియాలు ప్రిపేర్ చేస్తే చాలా బాగా వస్తాయండి. కొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. అలానే వదిలేస్తే అడుగు పట్టేస్తుందండి. కాబట్టి కంటిన్యూషన్గా ఇలా కలుపుకుంటూ ఈ పిండిని ఉడికించాలి. ఇలా కాస్త ఉడికించిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కలుపుకుంటూ ఉడికించాలి. పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయండి. ఎక్కడ కూడా విరగకుండా చాలా బాగా వస్తాయి. ఇలా కలిపేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా బబుల్స్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించాలి. అప్పుడే వడియాలు వేసిన తర్వాత విరగకుండా చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు చేసే విధంగా బియ్య పిండితో కాకుండా ఇలా రాగి పిండితో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే రాగి పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇలా ఒకేసారి ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఈర మొత్తం తినడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించాము అంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిసేపటికే చిక్కబడుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండితో వడియాలు పెట్టుకోవాలి. ఒకవేళ చల్లారిన తర్వాత గట్టిగా అనిపిస్తే నీళ్ళని బాగా మరిగించి ఆ నీళ్లు వేసి ఎక్కడక్కడ ఉండలు లేకుండా కలిపిన తర్వాత అప్పుడు వడియాలు వేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఎండలో పెట్టేస్తున్నానండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళల్లో ముంచి చక్కగా కూడా నీళ్లు లేకుండా పిండేసి ఆ క్లాత్ మీద పెట్టేస్తున్నాను. ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఒక స్పూన్తో వేస్తున్నాను. అన్నీ కూడా ఇలా వేసేసి ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేశాను. ఎండ బాగా వస్తుంది కదండి, ఒక రోజుటికే చక్కగా ఎండిపోయాయి. ఇలా వేసేసి ఎండలో వదిలేశాను. సాయంత్రం వరకు చక్కగా ఎండిపోయాయి. ఒకవేళ ఎండ అవైలబుల్లో లేకపోతే హాల్లో పెట్టి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టినా కానీ సరిపోతాయండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, సాయంత్రం వరకు చాలా బాగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని వెంటనే ఇలానే తీస్తే సరిగా రావు, విరిగిపోతాయి. కాబట్టి ఈ క్లాత్ని ఉల్టా తిప్పేసేసి వెనుక భాగంలో కొంచెం నీళ్ళని చల్లి ఒక 2 సెకండ్ల పాటు వదిలేసాము అంటే వెంటనే క్లాత్ నుంచి ఊడి వచ్చేస్తాయి. ఇక్కడ నేను కొంచెం క్లాత్ని తీసుకొని కొంచెం తడిపి వీటిని తీసిన తర్వాత మళ్ళీ మిగతా క్లాత్ మీద నీళ్లు చల్లి తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ ఇలా క్లాత్ని కాస్త లాగాము అంటే వడియాలు ఉన్న దగ్గర ఈజీగా వచ్చేస్తాయండి. ఎక్కడెక్కడ క్లాత్ అంటుకోకుండా చాలా బాగా వస్తున్నాయి కదా. ఎప్పుడు చేసే విధంగా బియ్య పిండితో కాకుండా ఇలా ఒకసారి రాగి పిండితో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. అలాగే రాగి పిండితో వడియాలు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నీ కూడా తీసేసి ఇలా తీసుకున్నాను ప్లేట్లోకి. ఇక్కడ మనం నీళ్లు చల్లి తీసాం కదండి, అలానే స్టోర్ చేయకుండా మళ్ళీ ఒకరోజు పూర్తిగా ఎండలో ఎండపెట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా బాగా ఎండిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి, అప్పుడే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేసేద్దాం. స్టవ్ మీద నూనె పెట్టాను. నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం వడియాలు వేస్తున్నాను. ఇలా వేసేసి ఈవెన్గా కలుపుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. అయితే ఈ వడియాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి, అప్పుడే నూనె పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే నూనె పీలుస్తాయి, క్రిస్పీగా రాకుండా మెత్తగా అనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన వడియాలని పప్పు, సాంబార్ లాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఈ వడియాలు వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు వెంటనే వేయొద్దు, మళ్ళీ నూనెని బాగా వేడి చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఆన్ చేసేసి ఇలా వేసేయాలి. అప్పుడే మళ్ళీ ఇవి నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి. ఇలానే ఎన్ని కావాలి అంటే అన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన వడియాలు మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి వడియాలు ఎంత బాగా వచ్చాయో. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.